హాయ్ అండి, నేను మీ ప్రైజెక్షన్ ట్రేడర్ తెలుగు. ఈరోజు కూడా మనకు కింగ్ బార్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ మనకి రీసెంట్ టైమ్స్లో మంచి హిట్స్ అయితే పడినాయి. ఈరోజు కూడా మనకి సెన్సెక్స్లో మంచి టార్గెట్ అయితే చూపించడం జరిగింది. తర్వాత ఎంట్రీ తీసుకున్నాము. మనము ఆల్మోస్ట్ 30 రూపీస్లో ఎంట్రీ తీసుకున్నాము. 60 రూపీస్కే నేను ఎగ్జిట్ అయిపోయాను, 1x వచ్చింది అనేసి. బట్ అయితే మన టార్గెట్ వచ్చింది మనకు 150 రూపీస్ ఉండింది. బట్ అయితే నేను 150 వరకు వెయిట్ చేయకుండా 60 రూపీస్కి ఎగ్జిట్ అయిపోయాను. చాలు మనకు క్యాపిటల్ పెట్టిన కాడికి మనకు ప్రాఫిట్ వచ్చిందని. బట్ అయితే అది 150లో ఆగకుండా 500 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇది మనం 30 రూపీస్ నుంచి 500 అంటే 15x వెళ్ళింది. అంటే ఒక 2000 రూపీస్ క్యాపిటల్గా నా పెట్టి వదిలేస్తే మనకు మోస్ట్లీ అది చూడండి, వదిలేస్తే అంటే ఇక్కడ వరకు ఉంది. ఇదే మనకు హై అని తెలియదు, మనం ఇక్కడ కూడా వెయిట్ చేస్తాం. సో మనకు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఇక్కడ కన్నా పెట్టి 1x 2x 3x 5x అలా ప్రిఫర్ చేసుకుంటే, మనమంటూ ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటే, ఇప్పుడు 10x వరకు వెళ్ళింది, 10xలో 15x వరకు వెళ్ళింది, మనం 10x తీసుకోవచ్చు, లేదంటే 5x తీసుకోవచ్చు. రెగ్యులర్గా 5x రాదు కాబట్టి నేను లిమిటెడ్ ప్రాఫిట్నే పెట్టుకున్నాను. ఇప్పుడు 1x వస్తే మ్యాక్సిమం క్వాంటిటీ రిమూవ్ చేసేస్తాను. ఏదైనా ఎక్కువ లాట్స్ ఉన్నాయనుకోండి, 2-3 లాట్స్ని అయితే హోల్డ్ చేస్తాను. ఈరోజు అయితే నేను మొత్తం కంప్లీట్గా సెన్సెక్స్ని ఎక్కువగా నమ్మను. నేను వెళ్తే విపరీతంగా ఇలా వెళ్ళిపోతుంది, పడితే విపరీతంగా ఇలా పడిపోతుంది అనేసి సెన్సెక్స్ని ఎప్పుడు నమ్మను. నాకు 1x రాగానే సెన్సెక్స్లో నుంచి బ్యాంక్ ఎక్స్లో నుంచి ఎప్పుడు బయట వచ్చేస్తాను. ఈరోజు కూడా అలాగే చేయడం జరిగింది. 30 రూపీస్లో మీకు ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ వరకు కూడా వెయిట్ చేయకుండా నాకు ఎప్పుడైతే 60 రూపీస్ వస్తానో అప్పుడు ఎగ్జిట్ అయిపోయాను. మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా చూడండి. 30 రూపీస్లో నాకు ఎంట్రీ దొరికింది. తర్వాత 60 రూపీస్ వరకు వెళ్ళింది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చిందను చూడండి, 5771 రూపీస్. నాకు డేని క్లోజ్ చేసేసాను. ఎవరికైనా ఈ కింగ్ బార్ స్ట్రాటజీ కావాలనుకుంటే మీరు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేశారంటే మీకు ఈ కింగ్ బార్ స్ట్రాటజీ నేర్పించడం జరుగుతుంది.